బాబు ఈడుండేటువంటి సీసీ రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చేశాం. దాదాపు త్రాగునీటికి సంబంధించిన సమస్య ఉంటే దాదాపు 4 బోర్లు ఈ గ్రామంలో ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కొంగోళ్లపల్లిలో కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఉంటే 3 బోర్లు కూడా గత ఆ ప్రభుత్వ హయాంలోనే చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ గ్రామానికి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అతి ఎక్కువగా కూడా ఈ గ్రామానికి ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలోనే ఈ గ్రామానికి మన పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు గ్రామం మొత్తం కూడా ఎల్ఈడి లైట్లు వేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఇప్పుడే గ్రామస్తులను అడిగితే కనీసం ఆ ఎల్ఈడి లైట్లు బర్న్ అయ్యేటివి మార్చి తిరిగి కొత్త లైట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదని చెప్పి సందర్భంగా ఎప్పటి నుంచేనో ఈ గ్రామానికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇటు కొంగోళ్లపల్లికి కానీ జీడిమాకలపల్లి గ్రామానికి కానీ చందమామ గుండ్లకు కానీ గత ప్రభుత్వ హయాంలో మనకు బెంగళూరు రోడ్ నుంచి అటు దండపల్లి రోడ్లోకి ఆ దండపల్లి రోడ్లో ఈ రోడ్డు మధ్యలో నుంచి మళ్ళా జీడిమాకలపల్లి గ్రామంకి అదేవిధంగా అటు దండపల్లి రోడ్లో నుంచి చందమామ గుండ్లకు కానీ ఈ రోడ్డు దాదాపు 2,08,00,000 రూపాయలతో ఒక ఈఏపీ రోడ్డు కింద శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి తెలియజేసుకుంటున్నా. అదే కాదు ప్రధానమైన సమస్య గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఆనాడు ఏదైతే క్యాటిల్ ఫామ్ లో ఆ సైంటిస్టులు ఉన్నారో దానికి సంబంధించి మీకు దారే లేదు, దారి ఇవ్వడానికి మా నేలలో అవకాశం లేదు అని చెప్పి దారిని బంద్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజే నేను ఆ సైంటిస్టులతో మాట్లాడితే ఆ రోజు మాకు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు, ఇది ప్రభుత్వం మాకు క్యాటిల్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్లేసు, ఇక్కడ మేము ఇవ్వలేమని చెప్తే ఆ మొత్తం ల్యాండ్ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా కొనిచ్చి ఆ దారిని మొట్టమొదటగా సమస్యను క్లియర్ చేసింది కూడా గత ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఏదైతే ఈ రోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి రోడ్డు అటు తారు రోడ్డు కానీ ఈ సిమెంట్ రోడ్డు కానీ రెండు గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలే. నా దగ్గరనే దానికి సంబంధించినటువంటి జీవో ఉంది. చందమామ గుండ్లు అక్కడ ఉన్నటువంటి ఇండ్లు 15 నుంచి 20 ఇండ్లు దాదాపు 1,71,00,000 రూపాయలతో వాళ్ళకు కూడా సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాలన్నీ గత ప్రభుత్వంలో చేశాం. అసలు ఈ ప్రభుత్వంలో
చేసినటువంటి కార్యక్రమం ఏముందో ప్రజలకు చెప్పాలా. ఒక 3 రోడ్డు వేస్తే ఆ రోడ్డు వేసినటువంటి చోట ఈ రోడ్డు నేను 10 మీటర్లు వేసినా, 20 మీటర్లు వేసినా, 50 మీటర్లు వేసినా ఈ రోడ్డు మేమేసినాం కాబట్టి ఓట్లన్నీ మాకేయాలంటే 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ గ్రామాలకన్నీ చేస్తే అసలు మీకు ఓటు అడిగే హక్కు అయినా ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ఏదో పెట్టి చేసేది కాదు. ఈ రోజు నా దగ్గర క్లియర్ కట్ గా జీవో ఉంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినటువంటి జీవో 139 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఏషియన్ బ్యాంక్ నిధులు. ఇదేమి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు, ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు, లింక్ రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఆ పనులు కొన్ని అయితే పూర్తి చేయగలిగాం. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధిదారులు కూడా డబ్బులు ఇవ్వకుండా పోతే ఈ రోజు పనులన్నీ ఆపేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేశానని చెప్పుకొని వచ్చే పరిస్థితి లేదు. చెప్పొచ్చు ఒకటి, ఏదైతే నేను అధికారంలోకి వచ్చినా అందుకే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మనకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కావాలంటే ఆ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు మనం విపరీతంగా కూడా పెంచి అది చెప్పినాము అని చెప్పుకోవచ్చు. లేదంటే చుట్టుపక్కల ఇసుక లోడుకుంటే ఆ ఇసుక బ్రహ్మాండంగా మేము లోడుకొని పక్కన అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. అదే విధంగా కర్ణాటక నుంచి మందు తెచ్చి అమ్ముకుంటా ఉంటే ఆ మందు అంతా మేము తెచ్చి అమ్ముకుంటా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇటువంటి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమం మాత్రం మేము దిగ్విజయంగా చేస్తా ఉన్నామని చెప్పుకునే పరిస్థితి.